ప్రభునామమున ప్రియులైన మీ అందరికీ వందనములు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, గత కొన్ని వారములుగా సంఘ క్రమము అనేటువంటి అంశమును మనం ఆలకిస్తూ వస్తున్నాం. చివరి సందర్భంలో సంఘ పెద్దలు ఎలాగుండాలి, సంఘ నాయకులు అధ్యక్షులు అనేటువంటి వారు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించి ఉంటున్నాం. ఇక ఈ దినమున మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము ఆలకిద్దాం. ఎవరికి వారముగా నేను నా శరీరము అని ఆలోచించుకుంటున్నప్పుడు ముందుగా నేను అనేటువంటి ఆ అనుభూతి, ఆ అనుభవము ఎక్కడ కలుగుతూ ఉంటుంది అనంటే, మన మనస్సు ఎక్కడనైతే కేంద్రీకృతమై ఉంటుందో అక్కడ నేను అనేటువంటి భావన కలుగుతుంది. ఆ సమయంలో నేను సంతోషంగా ఉన్నానా, బాధతో ఉన్నానా, నాకు అన్నీ అనుకూలంగా ఉన్నాయా అంటే కంఫర్ట్, నాకు అంతా కంఫర్ట్గా ఉందా లేదంటే సమస్యాత్మకంగా ఉన్నదా? ఓకే, నేను అన్నటువంటి ఆ పదములో ఉండేటువంటి భావనతో నేను అనేటువంటి మాట మాట్లాడుచున్నప్పుడు కేంద్రీకృతమై ఉన్నటువంటి మనసుతో పాటు కాలి వేలుకు ఏదైనా అసౌకర్యము కలిగితే నాకు బాగులేదు అనేటువంటి మాట వస్తుంది. నాకు నొప్పిగా ఉన్నది, నాకు ఇబ్బందిగా ఉన్నది. కాలు వేలికి సమస్య వచ్చినా నాకు ఇబ్బందిగా ఉన్నది అని అంటాం. చెయ్యి వేలుకు సమస్య వచ్చినా నాకు ఇబ్బందిగా ఉన్నది. ఇలా శరీరములోని ప్రతి అవయములో చిట్ట చివరగా ఉన్నటువంటి భాగము అని అనుకున్నా కూడా దానిపైన ఉన్నటువంటి చర్మమునకు పైన చిన్న రాపిడి జరిగి మంట పుట్టుచున్నా కూడా నాకు అసౌకర్యంగా ఉన్నది, నాకు బాధగా ఉంది, చివరికి దురదలేసినా కూడా నేను నెమ్మదిగా ఉండలేకపోతున్నాను, నాకు సమస్యాత్మకంగా ఉన్నది అని చెప్తూ ఉంటాం. అంటే నేను అనేటువంటి ఆ మాట వెనకాల ఉన్నటువంటి భావన ఏంటి అనంటే, మనసుతో కేంద్రీకృతమై ఉన్నటువంటి అక్కడ నుండి తల మొదలుకొని పాదం వరకు ఉన్నటువంటి ప్రతి అవయవము అనేటువంటిది నేను అనేటువంటి మాటలో దాగి ఉన్నది. ఓకే, అయితే ఈ అవయవములలో దేనికి అనారోగ్యము వాటిల్లినా, ఏది బలహీనంగా ఉన్నా, ఏది బాధపడుచున్నా, నొప్పితో విలవిలలాడుచున్నా, ఏ రకమైనటువంటి అసౌకర్యము కలిగినా వెంటనే మనస్సు అలర్ట్ అయిపోతుంది. ఏమని? ఆ సమస్యని అర్థం చేసుకుందాం, ఎందుకు ఆ సమస్య వచ్చింది, ఆ సమస్యని తొలగించుకుందాం, తర్వాత నెమ్మదిగా ఉందాము అనేటువంటి ఆలోచన మనస్సు వెంటనే చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనస్సు చేస్తుంది అని చెప్పి మిగిలినటువంటి అవయవాలన్నీ పట్టనట్టుగా ఉంటాయా అనంటే మీకు తెలిసిందే కదండి. చెంప మీద ఏదైనా పురుగు వాలి కుట్టితే ఇక్కడ ఉన్నటువంటి చెయ్యి వెంటనే ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది? అక్కడ దాన్ని పారదోలేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇంకొంచెం కోపం ఎక్కువ వస్తే దాన్ని పట్టుకొని నలిపి
పడేసేంతగా స్పందిస్తుంది. అంటే మనసు ఒకటే స్పందించదు, మనసుతో పాటు మిగిలిన అవయవాలు కూడా స్పందిస్తాయి. మీరు ఒకసారి ఆలోచించుకోండి, గమనించుకోండి. మీ శరీరంలో ఏదైనా ఒక అవయవం బాధపడితే మీ శరీరంలో ఉన్నటువంటి మిగిలిన అవయవాలన్నీ బాధపడతాయి. గనుకనే మనస్సు బాధపడుతుంది. ఓకే, మీకు ఆనందము కలిగితే మీ మనస్సు ఆనందించటమే కాదు, శరీరం అంతా కూడా ఆనందిస్తూ ఉంటుంది. ఉదాహరణకి పరీక్షల్లో పాస్ అయ్యారు, వార్త వినగానే మీకు ఆనందం కలుగుతుంది కదా, బహుగా ఆనందం కలుగుతుంది, హృదయం ఉప్పొంగుతుంది. ఆ హృదయం ఉప్పొంగేటువంటి క్రమంలో హే అని అంటాం. అవునా? చేతులు ఎందుకు లేచినాయి, కాళ్ళు ఎందుకు లేచినాయి, కళ్ళు ఎందుకు మెరిసినాయి, నోరెందుకు నవ్వింది అనంటే అన్నీ షేర్ చేసుకుంటున్నాయి అన్నమాట. ఆనందాన్ని అన్నీ పంచుకుంటాయి. అదే దుఃఖం అనుకోండి, ఫెయిల్ అయ్యారు, లేదంటే మన వాళ్ళు అనబడినటువంటి వారు యాక్సిడెంట్లో ఇబ్బంది పడుతున్నారు, లేదా మరణించారు అన్నప్పుడు నువ్వు లేచి డాన్స్ చేయరా అని అంటే లేవగలుగుతారా? లేవలేరు, ఆడలేరు. అంటే సంతోషమైన బాధైన శరీరములోని అవయవాలన్నీ సమానంగా స్వీకరిస్తాయి. నువ్వు బాగా పాడావు, నీ గొంతు చాలా చక్కగా ఉంది అంటే ఇక్కడ అప్రిషియేట్ చేసింది దేనిని? గొంతును. అవునా? అయితే అప్రిషియేట్ చేసింది గొంతునైతే ఒకవేళ బాగా పాడినందులకి దానికి బహుమతి ఇచ్చారనుకోండి, తీసుకునేటివి ఏంటివి? చేతులు. గొంతు బాగా పాడితే చేతులు ఎందుకు తీసుకున్నాయి? గొంతు వేరు నేను వేరు కాదు అనేటువంటి అండర్స్టాండింగ్ ఈ అవయవాల మధ్యలో ఉన్నవి. ఇలా ప్రతి దాని వెనకాల ఒక అవయవం విషయంలో మిగిలినటువంటి అవయవాలన్నీ కూడా వాటి అవసరాలను బట్టి అవి స్పందిస్తూ ఉంటాయి. అవునా? అలాగే ఇప్పుడు సంఘము అనేటువంటి ఈ శరీరమునకు తల ఎవరు? యేసయ్య. ఒకసారి చదువుకుందాం. కొలస్సీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. కొలస్సీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. తీసిన వారు చదవాలి. కొలస్సీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అని అన్నాడు. అంటే ఇప్పుడు మన శరీర అవయవాలలో తల, మెదడు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఆలోచించేది, అలాగే స్పందించేది, మిగిలినటువంటి అవయవాలన్నిటికీ సాంకేతాలను పంపించేటువంటిది. ఈ అవయవాలన్నిటిలో తల అనేటువంటిది ముఖ్యమైనటువంటి భూమికను అది పోషిస్తూ ఉంటుంది. ఇన్ కేస్ తల లేనటువంటి శరీరాన్ని ఊహించండి, తల లేనటువంటి శరీరంను ఊహించండి. తల లేకుండా శరీరము కదలలేదు, మాట్లాడలేదు, ఏ రకమైనటువంటి స్పందన ఇవ్వలేదు. అంటే శరీరము జీవముతో ఉండాలి అనంటే, స్పందించాలి అనంటే, వాటి పనులు అవి చెయ్యాలి అనంటే తల అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అలాగే ఈ శరీర అవయవాలన్నీ కూడా తలను రెస్పెక్ట్ చేస్తాయి. రెస్పెక్ట్ చేస్తున్నాయని మనకు ఎలా తెలుస్తుంది అంటే తల ఎప్పుడైతే
పాదములతో నువ్వు నిలబడు అని అనగానే పాదములు నిలబడుతాయి. అవునా? నువ్వు వస్తువును పట్టుకో అని అనగానే చెయ్యి పట్టుకుంటుంది. నువ్వు చూడు అనగానే కళ్ళు చూస్తాయి, వినుము అని అనగానే చెవులు వింటాయి. అంటే ఈ అవయవాలన్నీ కూడా మెదడు లేదా తల అనేటువంటి ఈ భాగమునకు ఏమిస్తున్నాయి? గౌరవాన్ని ఇస్తున్నాయి, అంటే లోబడుచున్నాయి. అంటే ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడుచున్నాయి. ఒక అవయవానికి ఒక అవయవం స్పందిస్తూ ఉంటుంది. ఈ అవయవాలన్నీ కలిపి తలకు గౌరవాన్ని ఇస్తాయి, తలకు లోబడుతాయి. అలాగే సంఘము అనేటువంటి శరీరమునకు యేసుక్రీస్తుల వారు తల అయితే, మరి సంఘములో ఉన్నటువంటి సభ్యులు ఎవరన్నమాట? కొరింథీలో రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుకుందాం. కొరింథీలో రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి అనగా అని లేదా లేక అని ఫుట్నోట్లో ఏమిచ్చాడు? శరీరము, ఒక్క శరీరముగా ఉండుటకు. ఇప్పుడు మీరు న్యాచురల్గా చెప్పండి. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్లుగా ఒక అవయవానికి ఏదైనా సమస్య కలిగితే ఇంకొక అవయవాన్ని బలవంతంగా నువ్వు వెళ్ళు అక్కడేదో గుచ్చుకున్నట్టున్నది, దాన్ని తీసేయి అని చెప్పి ఎవరైనా నెడతారా వెనకాల నుండి? ఎవరు నెట్టరు. సహజంగా స్పందిస్తూ ఉంటుంది. అంటే వాటి మధ్యలో సహజ సిద్ధమైనటువంటి సమన్వయం ఉంటుంది, సహజ సిద్ధమైనటువంటి ప్రేమ ఉంటుంది, సహజ సిద్ధమైనటువంటి స్పందన ఉంటుంది. అలాగే క్రీస్తు యేసు తలగా ఉన్నటువంటి సంఘము అనేటువంటి ఈ శరీరంలో సభ్యులమైనటువంటి మనము ఆ రకమైనటువంటి సహజ సిద్ధమైన స్పందన ఉండాలి అని అంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఆయన అనటం వేరు, మనము అర్థం చేసుకొని ఆ రకంగా మానసికంగా మనము ప్రిపేర్ అయి ఉండటం వేరు. మనం మానసికంగా ఆ రకంగా సంసిద్ధులమై ఉన్నప్పుడే ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఇదిగో నా శరీరములోని అవయవాలు అని భావిస్తాం. నా శరీరములోని అవయవాలు అని ఎప్పుడైతే మనం ప్యూర్గా భావిస్తామో అప్పుడే ఈ వ్యక్తుల్లో ఎవరికి ఏ రకమైనటువంటి సమస్య వచ్చినా కూడా వెంటనే స్పందిస్తూ ఉంటాం. వేచి చూసేటువంటి ధోరణిలోనో లేదంటే నాకెందుకులే అనేటువంటి ధోరణిలోనో, వాళ్ళు చూసుకుంటారులే అనేటువంటి ధోరణిలోనో ఉండరు. డిఫాల్ట్గా అన్నట్టుగా ఎవరికి వారంగా మనకు చేతనైనంత మేరకి మనం ఏం చేయగలమో ఆ మేరకి మనము స్పందిస్తాము. అలా స్పందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నటువంటి మాట. యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినటువంటి వారము. ఇక్కడ క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం తీసుకున్నటువంటి వారము అంటే ఏంటి? క్రీస్తు యేసు యొక్క ఆలోచనలతో, క్రీస్తు యేసు యొక్క ఆలోచనలను నచ్చి మెచ్చి స్వీకరించి మనలో నింపుకున్నటువంటి వారు. అప్పుడు స్వాభావికంగా మనకు ఎలాంటి ఆలోచనలు ఉండాలి? క్రీస్తుకు ఉన్నటువంటి ఆలోచనే ఉండాలి. ఇప్పుడు క్రీస్తు ఎప్పుడైనా నేను నా కంఫర్ట్ అనేటువంటి విధానంలో ఆలోచించుకున్నాడు? ఆయన ఎప్పుడూ ఆలోచించుకోలేదు. ఆయన జీవితము 33.5 సంవత్సరాల జీవితం అంతా కూడా ఎవరి కోసం అంకితం చేసుకున్నాడు, ఎవరి కోసం దారపోసాడు, ఎవరి కోసం సమర్పించుకున్నాడు, త్యాగమయ్యాడు అనంటే
తన శరీరములో ఉన్నటువంటి అవయవాలముగా ఎంచబడుచున్నటువంటి మనందరి కోసమే కదా. అంటే నేను అనేటువంటి ఆ సంకుచిత భావనలో ఆయన ఎప్పుడూ లేడు. నా వారు అనేటువంటి భావనలో ఉన్నారు. వీళ్ళందరూ నా వారు, నా ఇంటి వారు, నా శరీరంలోని అవయవాలు అన్నట్లుగా ఆయన భావించి ఎల్లప్పుడూ స్పందించాడు. మరి ఆయన తలగా ఆయన స్పందించినప్పుడు అవయవములుగా మనము స్పందించాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనంటే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. స్పందించాలి అనంటే ముందు తలను మనం గౌరవించాలి. ఇప్పుడు స్పందించటం లేదనుకోండి, నాకెందుకులే అన్నట్టుగా ఉన్నామనుకోండి, సమన్వయంతో లేమనుకోండి, వ్యక్తులతో ప్రేమ అనుబంధము లేదు అనుకోండి, ఇప్పుడు ఎవరిని అగౌరవపరుస్తున్నట్లు, ఎవరిని అవమానపరుస్తున్నట్లు అనంటే తలగా ఉన్నటువంటి యేసయ్యను అవమానపరుస్తున్నట్లు. యేసయ్యను అవమానపరిచిన తర్వాత నేను ఎంత సంఘానికి వెళుతున్నానని చెప్పినా, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను అని చెప్పినా, నేను ఎంత ఆరాధన చేస్తున్నానని చెప్పేసి నువ్వు అనుకున్నా, అదంతా కూడా ఎందుకు పనికిరానటువంటి వ్యర్థమైన వేషధారణతో కూడినటువంటి క్రైస్తవ జీవితం అది. గనుక నిజమైన నికార్సత్వమైనటువంటి క్రైస్తవులముగా మనము ఉండాలి అనన్నా, ఆ క్రైస్తవ్యానికి తగినటువంటి ఫలితము మనం పొందుకోవాలి అనన్నా, తలగా ఉన్నటువంటి యేసయ్యకు మనం లోబడాలి, అతన్ని గౌరవించాలి. అతడు చెప్పినటువంటి మాటలను అనుసరించి, అంటే సాంకేతాలన్నమాట, ఆయన చెప్పినటువంటి మాటలను అనుసరించి తప్పకుండా మనము మన ప్రవర్తనని కలిగి ఉండాలి. అప్పుడే నిజమైనటువంటి క్రైస్తవులముగా దేవుని ముందు మనము నిలబడగలుగుతాము. క్రైస్తవులమని చెప్పుకునేటువంటి అధికారం మనకు అప్పుడు వస్తుంది. క్రీస్తును ధరించుకున్న ప్రతి వారు క్రీస్తు నడుచుకున్నట్లుగా నడుచుకొన బద్ధులమై ఉన్నాం. బద్ధులము అనంటే కంపల్సరీ, అక్కడ ఎగ్జంప్షన్ లేదు. సరేతి అని చూసి చూడనట్టుగా ఉండేటువంటి పరిస్థితి లేదు. పక్కా యేసయ్య ఏ విధంగానైతే నడిచాడో ఆ విధంగా మనమందరము నడుచుకోవలసి ఉంది. ఒకసారి మీరు కళ్ళు మూసుకొని యేసయ్య జీవితాన్ని స్మరణలోనికి తెచ్చుకోండి. ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన తత్వం ఏంటండి, ఆయన మనస్సు ఎలాంటిది, ఆయన ప్రేమ ఎలాంటిది, ఆయన సాత్వికత ఎలాంటిది, ఆయన వినయము ఎలాంటిది, సహృదయము ఎలాంటిది, ఇవన్నీ ఆలోచించినప్పుడు ఆయన చాలా ఎత్తులో కనబడుతూ ఉంటాడు, చాలా గొప్పవాడుగా కనబడుతుంటాడు. ఇప్పుడు ఆయన విధానములో, అంటే ఆయన మన మార్గము అని అనుకుంటే, ఆ మార్గంలో మనం ఏ మేరకి నడవగలుగుచున్నాము. ఇంకా బెటర్గా మనకు అర్థం కావాలంటే, యేసు అనేటువంటి ఈ పాత్ర ఇక్కడ నిలబడింది అని అనుకుంటే, ఆ పక్కన మీరు నిలబడి ఒకసారి పోల్చుకొని చూడండి. ఒకసారి పోల్చుకొని చూడండి. ఇప్పుడు క్రీస్తు స్వభావమునకు మన స్వభావం సరిసమానంగా ఉండాలా లేదా? క్రీస్తు తత్వమునకు మన తత్వము సరిసమానంగా ఉండాలి. లేకపోతే లోపముగా ఉన్నది అని దాని అర్థం. లోపముగా ఉన్నది అని దాని అర్థం. ఆ లోపం ఏంటో గమనించుకొని దాన్ని సరిచేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక రెండో విషయం ఏమన్నాడు అక్కడనంటే, పరిశుద్ధాత్మను ఒక్క ఆత్మలోనికే మనం బాప్తిసము తీసుకొని ఉన్నాం. అవునా? ఒక్క ఆత్మ అనంటే ఇక్కడ ఎవరు? పరిశుద్ధాత్ముడు కదా. పరిశుద్ధాత్ముడు నీకొక మాట, నాకొక మాట అలా బోధించాడా? బోధించలేదు. అందరికీ సరిసమానంగా బోధించాడు. అందరూ ఒకే విధంగా అన్నప్పుడు అందరూ ఒకటే పని చెయ్యాలి అని కాదు చెప్పడం. అందరూ ఒకే స్వభావం కలిగి ఉండాలి, అందరూ ఒకే మనస్సు కలిగి ఉండాలి. ఇప్పుడు మనుషులముగా ఈ భూమి మీద ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిలో ఉంటారు. కానీ ఇందులో కామన్ థింగ్ ఏంటి? మనుష్యుడు. అంతేనా?
కామన్ థింగ్ ఏంటంటే మనం అందరం మనుష్యులము. మొదటగా మనం మనుష్యులం. మనం ఏ వృత్తి చేసినటువంటి వారమైనప్పటికీ ఒకరిని ఒకరం గౌరవించుకోవాలి, అందరము సమానము అనేటువంటి భావనలో ఉండాలి, అంతే కదా. అలాగే పరిశుద్ధాత్ముడు మనకు బోధించేటువంటి విషయాలు అన్నీ సమానము. ఇక మనకిచ్చేటువంటి కృపావరములను బట్టి మనం ఒక్కొక్కరం ఒక్కొక్క వృత్తిలో ఉంటాం. ఒక్కొక్క వృత్తిలో అంటే సంఘ సంబంధమైనటువంటి పరిచర్య వృత్తిలో ఒక్కొక్కరం ఒక్కొక్క వృత్తిలో ఉంటాం. అయినా మనమందరము సమానము, మనమందరము దేవుని పిల్లలము. మనందరికీ ప్రతిఫలము ఒకే విధంగా ఉంటుంది. ఒకే విధంగానంటే నువ్వు ఎంత పూర్ణ హృదయంతో నీకు ఇచ్చినటువంటి వరములో నీవు కొనసాగటానికి ప్రయత్నం చేస్తావో, నువ్వు ఏ పని చేశావు అనేటువంటిది కాదు, ఎంత మంచి మనసుతో చేశావు, ఎంత నిండు మనసుతో చేశావు, దాన్ని బట్టి మనకిచ్చేటువంటి ప్రతిఫలము అందరికీ సమానంగానే ఉంటుంది. అంటే నిండుగా చేసినటువంటి వారికి నిండు ఆశీర్వాదము ఉంటుంది, నిండు ప్రతిఫలం ఉంటుంది. అది ఏ పనైనా సరే. ఆ మాటే ఇక్కడ మనకు అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరము ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. మళ్ళీ ఒకసారి గమనించుకోండి. మనకిప్పుడు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, అవునా, 32 పండ్లు ఉన్నాయి, అవునా, ఇలా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ బాహ్యంగా కనబడుతున్నటువంటి అవయవాలన్నీ ఇలా లోనికి ఇంటర్నల్గా వెళ్ళిపోయి, ఇంటర్నల్గా అనేది కూడా కాదు, ఒకటిగా అంటే ఒక స్తంభం మాదిరిగా. ఇప్పుడు కాళ్ళు కనబడవు సపరేట్గా, చేతులు కనబడవు, కళ్ళు కనబడవు, ఏవి కనబడవు. ఒక పోలు ఎలాగనైతే ఉంటుందో మనం అలా ఉండిపోయామనుకోండి. ఒకసారి ఊహించుకోండి, స్తంభము అన్నట్టు. అయితే ఈ స్తంభమును ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, జాగ్రత్తగా గమనించితే, శరీరము ఒకటే అవయవము కాదు. ఇప్పుడు చెట్టు ఉన్నదనుకోండి, దాని కొమ్మలు, రెమ్మలు, ఆకులు ఇవన్నీ ఇట్లా ఉంటాయి కదా, శాఖోపశాఖలు. కానీ ఒక్క మొద్దు అంటే ఏంటది, కాండం మాత్రమే ఉందనుకోండి, అది పూర్తిగా చెట్టు అనబడదు. ఒక పరిపూర్ణమైన చెట్టుగా ఉండాలంటే కాండము కింద వేర్లతో పాటు కాండము, దానికి కొమ్మలు, మళ్ళీ దానికి శాఖలు, అవునా, ఆ తర్వాత ఆకులు, పువ్వులు, కాయలు, ఈ రకంగా ఉన్నప్పుడే దానికి ఒక పరిపూర్ణత అనేటువంటిది చోటు చేసుకుంటుంది. అలాగే సంఘము అనంటే ఒక్క అవయవము కాదది, అవయవముల సముదాయము. సంఘము అనంటే అవయవముల సముదాయము అని చెప్పి 15వ వచనంలో, నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని, పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మామూలుగా ఎవరో చొప్పించినటువంటి మనుషుడు ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాడు. తనకు తానుగా ఆలోచించడు, తనకు తానుగా విచక్షణ కలిగి ఉండడు. ఇప్పుడు నిన్ను ట్యూన్ చేసినటువంటి దాన్ని బట్టి చాలామంది ఇప్పటికీ ఇంకా కొన్ని మారుమూల ప్రాంతాలలో నువ్వు హరిజనుడవు గనుక నువ్వు తక్కువ కులపు వాడివి, నువ్వు గుడిలోనికి వెళ్ళకూడదు అని అంటే, ఓహో అంటే మా కులపులు ఎవరు గుడికి పోవద్దన్నమాట. మెంటల్లీ వాళ్ళు అట్లా ఫిక్స్ అయిపోయారు, నేను ఎందుకు వెళ్ళకూడదు అనే ప్రశ్న. అంటే కాలం గడుస్తున్న కొలది, కొంచెం విజ్ఞానం పెరుగుతున్న కొలది, అవేర్నెస్ వస్తున్న కొలది ఆలోచిస్తూ ఉన్నారు. కానీ మొన్నటి వరకు మన తల్లిదండ్రులు కూడా అదే భావన కలిగి ఉన్నారు. ఇంకాను కొన్ని మారుమూల ప్రాంతాల్లో అదే విధానం ఉంది,
అదే విధానం ఉంది. మేము ఈ కులం వాళ్ళం గనక ఈ పనే చెయ్యాలి, ఇక్కడి వరకే పరిమితమై ఉండాలి, పై విషయాలలో మనం తలదూర్చకూడదు, మనకు అధికారం లేదు, నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి, పనులు మనం చెయ్యాలి, ఈ రకమైనటువంటి దానిలోనే ఇమిడిపోయి ఉన్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు మనం కూడా అంటే ఏదైతే మనకు ఇదివరకే చెప్పి మనల్ని ట్యూన్ చేసి ప్రతి విషయం ఇంప్లాంట్ చేశారో మనలో, దాన్ని బట్టి మనం ఏమనుకుంటాము అనంటే అదే రైట్ అనేటువంటి భావనలో మనకు తెలియకుండానే మనల్ని మనమే ఏం చేసుకుంటున్నామనంటే మిస్గైడ్ చేసుకుంటున్నాం మనల్ని మనమే. ఒకసారి మీరు ఆలోచించండి, మీలో కుడి చెయ్యి మంచిదా ఎడమ చెయ్యి మంచిదా అని అంటే ఏం చెప్తారు? శుభకరమైనది ఏది? మీరు బై డిఫాల్ట్ ఇది న్యాచురల్గా ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి అన్నప్పుడు ఏ చేయితో ఇవ్వాలి అని అనుకుంటాం? అది తీసుకునే వారికి కూడా అదే మెంటాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఇక క్వశ్చన్ ఏంటంటే, కుడి చెయ్యికి ఎడమ చెయ్యికి వ్యత్యాసం ఏమిటి? కుడి చెయ్యి అన్నం తినేది, ఎడమ చెయ్యి ఇంకో రకంగా వాడుకునేది కదా అని అంటుంటారు అనుకోండి. ఎడమ చెయ్యి తీసేసాడు అనుకోండి దేవుడు, ఆ పని ఈ పని ఏ చెయ్యితో చేస్తాము అంటే అప్పుడు రాని సమస్య ఇప్పుడు ఏమంటే ఈ చెయ్యి లేనప్పుడు రానటువంటి సమస్య చెయ్యి ఉన్నప్పుడు సమస్య ఎందుకు వచ్చింది? ఈ రకంగా మనం ఆలోచించగలగాలి. అప్పుడు ఆలోచిస్తే ఇప్పుడు రెండు చెయ్యిలు సమానమేనా కాదా? అయినప్పుడు ఈ కుడి చెయ్యి ఎడమ చెయ్యి అని మనం ఎలా ఆలోచిస్తున్నామో, మళ్ళీ కాలు దగ్గరికి చెయ్యి దగ్గరికి వచ్చేసరికి కాలు గౌరవనీయమైనదా చెయ్యి గౌరవనీయమైనదా? చెప్పాలి మీరు. అబ్సల్యూట్లీ చెయ్యి గౌరవనీయమైనది. మీరు బయటికి ఇప్పుడు అంటలేరు కానీ మీ మైండ్లలో ఉన్నది అదే. అట్లనే పెరిగినాం, మనల్ని అలాగే పెంచారు, మనం అలాగే ఆ నాలెడ్జ్లోనే కంప్రెస్ అయి ఉన్నాం, మనం ఆ థింకింగ్లోనే ఉన్నాం, కంప్రెస్ అయి ఉన్నాము. అలా కంప్రెస్ అయ్యి కాలు అనుకున్నదట, ఎంతైనా నేను నేల మీద మట్టి మీద నడిచేదాన్ని కదా, కాళ్ళు కళ్ళు చెవులు పైన ఉండేటువంటివి కదా, అవి నాకంటే గ్రేటు, నేను ఏదో అలా మోసేటువంటి దాన్నిగా ఉన్నాను, కానీ వాళ్ళతో సమానమైనటువంటి స్థానము నాకు లేదు. కాళ్ళు అనేటువంటి నా మీద ఉన్నటువంటి శరీరం వేరు, నేను వేరు అని కాలు అనుకున్నట్టుగా ఒకసారి ఆలోచించండి. నిజంగా కొన్నిసార్లు మనం ఆ రిమోట్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఇంత పూర్ థింకింగ్లో ఉన్నారా, ఇంత వెనకబడి ఉన్నారా అని మనకు వాళ్ళ విషయమే జాలేస్తుంది, బాధిస్తుంది. కానీ ఇప్పుడు కాలు అలాంటి ఆలోచనతో ఉంటే ఇక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? నేను చెయ్యి కాదు గనక, చెయ్యి అయితేనే అది శరీరములోని అవయముగా ఎంచబడుతుంది, నేను చెయ్యి కాను గనక 15వ వచనం నేను చదివేది, శరీరములోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. అంటే కాలు దానికే చెప్పుకుంటుందట. అది ఏమని? ఎంతైనా నేను వేరు, వాళ్ళందరూ వేరు. అంటే కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, ముక్కులు ఇవన్నీ వేరు, నేను వేరు అని కాలు అనుకుంటున్నదట. పాపం దాన్ని అలా మరి తొక్కి ఉంచేసినాం మనం, అవునా? అయితే ఇక్కడ చెప్తున్నాడు, కాలా నువ్వు అట్లా అనుకున్నంత మాత్రమున శరీరంలోనిది కానిదానవు కావు, నీవు శరీరంలోని దానవే. అసలు నువ్వు అంటూ లేకపోతే వారు మంచం నుండి కదిలేటువంటి వారే కాదు, నువ్వు అంటూ లేకపోతే ఇంటి నుండి బయటికి వచ్చేవాళ్ళే కాదు, నువ్వంటూ లేకపోతే వాళ్ళ యొక్క జీవిత అనుభవాన్ని ఒకసారి అడిగి తెలుసుకో. గనుక నీ విలువ నీకుంది,
శరీర భారానంతటి నువ్వు మోస్తున్నావు. శరీర భారం అంతటిని నువ్వు మోస్తున్నావు. నీ విలువ నీకుంది, నీ ప్రాధాన్యత నీకుంది గనుక నీకు నీవే డిప్రెషన్ అవ్వకు. నువ్వు నీకు నీవే డివైడ్ చేసుకోకు. నీవు అవునన్నా కాదన్నా డెఫినెట్గా ఆ శరీరంలో భాగం. నీకంటూ ఒక పాత్ర ఉన్నది, నీవంటూ ఒక విశేషమైనటువంటి పాత్రను పోషిస్తున్నావు. నీ డ్యూటీకి నువ్వు న్యాయం చేస్తున్నావు. నువ్వు ఏం డ్యూటీ చేస్తున్నావు అనేటువంటిది కాదు ఇక్కడ, నీ డ్యూటీకి నువ్వు న్యాయం చేస్తున్నావు కనుక నువ్వు శరీరములోని దానవు అని దేవుడు ఇక్కడ అర్థం చేయిస్తున్నాడు. ఇప్పుడు మనం ఎవరమైనా మేము పని చేసేటోళ్ళమే కానీ పాస్టర్లతో సమానం కాదు. మేమేమైనా మాకు పని అప్పగిస్తే దాన్ని చేసేటువంటి వాళ్ళమే తప్ప మేము అనేవాళ్ళతో సమానం కాదు. వాళ్ళు ఎక్కువ ఘనులు, మేము తక్కువ వాళ్ళము, వారు ఎక్కువ ఆశీర్వాదానికి పాత్రులు, మేము కాము అనేటువంటి భావనలో మీరు ఉండకండి. ఇప్పుడు భుజించిన తర్వాత, జీర్ణమైన తర్వాత ఆ శక్తి శరీర అవయవాలన్నిటికీ సమానంగా వెళుతుందా? అది కాలు గనక దానికి ఆపేసేయండి. కేవలం చేతులకే వెళ్ళాలి. చేతులు ఇట్లా దుడ్డు కర్రలాగా కనబడాలి, కాళ్ళేమో కట్టెపుల్లల్లా ఉండాలి అని అట్లా డిసైడ్ చేస్తుంది మన మనసు? చేయదు. భుజించినటువంటి ఆహారము దాని శక్తి శరీర అవయవాలన్నిటికీ సమానంగా చెందాలి కదా. అలా కాల నీకు నీవే నేను శరీరములోని దాన్ని కాను అని నువ్వు అనుకోకు. నువ్వు తప్పకుండా శరీరంలోని దానవే. అలాగే ఇందులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, నువ్వు పాట పాడుతావో, మాట్లాడతావో, లేకుంటే ఇదిగో సౌండ్ పెడతావో, లేకుంటే వీడియో తీస్తావో, లేకుంటే డ్రమ్ము కొడతావో, నువ్వు ఊడుస్తావో, తుడుస్తావో, నువ్వు వడ్డిస్తావో, నువ్వేం పని చేస్తావో ఏమైనా చెయ్యి. నీకిచ్చిన వరానికి, నీకిచ్చిన తలాంతుకు నీవు న్యాయము చేస్తున్నావు గనుక నువ్వు డెఫినెట్గా సంఘం అనేటువంటి శరీరములోని అవయవానివి. సంఘములోని శరీరం అనేటువంటి మిగిలిన అవయవాలకు ఎంత ఆశీర్వాదమైతే ఉంటుందో, ఎంత కృప అయితే ఉంటుందో నీకు కూడా అంతే ఉంటుంది. ఈవెందో ఆయుధాలకు కావలి ఉన్నటువంటి వాడికే, యుద్ధములో పాల్గొన్నటువంటి వాడికి ఎంత జీతమో, యుద్ధ ఆయుధములకు కావలి ఉన్నటువంటి వాడికి కూడా అంతే జీతము అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనలో ఎవరెవరికి ఎంతెంత జీతం ఇవ్వాలి? ఇక్కడ నిలబడ్డోడు గనక, నిలబడి వాక్యం చెప్తున్నోడు గనక ఈయనకు పెద్ద మొత్తంలో కేటాయించండి. ఆమె చీపురిగా పట్టుకొని ఊడ్చింది కనుక తక్కువ అమౌంట్ను కేటాయించండి. ఇలాంటివి ఉండవు, ఉండకూడదు. మీరందరూ సమానం, మీరందరూ సమానం. ఏమండి, ఇప్పుడు ఒక 20,000 25,000 మన స్టేటస్ కొద్దీ, అంటే స్టేటస్ మీన్స్ స్తోమత, మన స్తోమత కొద్దీ లక్షల రూపాయలు విలువ చేసేటువంటి బెడ్లు కూడా ఉన్నాయి కదండి. లగ్జరియస్ బెడ్స్ ఉంటున్నాయి కదా. ఆ బెడ్లో ఎవరు పడుకోవాలి? ఇప్పుడు మన శరీరంలోని అవయవాలలో ఏ అవయవం పడుకోవాలి? తలను ఒక్కదాన్ని మాత్రమే మంచంలో పెట్టి మిగిలినటువంటి అవయవాలని మీకు అర్హత లేదు, తల మాత్రమే బిగ్ బాస్, దాన్ని మాత్రమే బెడ్లో పెట్టండి, మిగిలిన అవయవాలన్నిటి బెడ్ బయట పెట్టండి అంటే ఎలాగుంటుంది? ఇది ఫులిష్నెస్, కంప్లీట్గా తెలివి తక్కువ ఆలోచన అది. అలాగే అంటే ఇప్పుడు బెడ్ ఉన్నది అని అంటే తలైనా అదే బెడ్లో ఉండాలి, కాలైనా అదే బెడ్లో ఉండాలి, ప్రతి అవయవము అదే బెడ్లో ఉండాలి. అదే సమానత్వం, అదే సమానత్వం. ఇంకా కిందికి ఏం చెప్తున్నాడు చూస్తే, నేను చెయ్యి కాను గనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు.
మరియు నేను కన్నుగాను గనక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మనుషులు కొన్ని సార్లు అంగవైకల్యంతో జన్మిస్తారు. అప్పుడు మనం సాధారణంగా కళ్ళున్నాయి, చెవులు లేవు. ఒక వ్యక్తికి అంటే వెనికిడి లేదు. కొందరికి చెవులు కూడా అసలు ఉండవు. ఇంకొకరికి చెవులు ఉన్నాయి, కళ్ళు లేవు. ఇప్పుడు వారిరువురు విషయంలో కళ్ళున్నా చెవులు లేక కళ్ళుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది మనకి, లేదా కళ్ళు లేక చెవులుంటే బాగుంటుంది అనిపిస్తుందా? మామూలుగా రెండు ఉండాలి. కానీ ఈ రెండింటిలో మనం బెటర్గా ఆలోచించినప్పుడు కళ్ళు ఉంటే మిగిలినటువంటి కొన్ని విషయాలని లీడ్ చేసుకోగలుగుతుంది అని మనం ఆలోచిస్తాం. అప్పుడు చెవి, అగో నేను లేకపోయినా కళ్ళుంటే చాలట చూసినలా, అయితే కళ్ళతోటి చేసుకోవాలి అన్నీ, నేను ఇక అవసరం లేదు కదా, నేను ఇప్పుడు శరీరంలోని దానిని కాను అని ఇంకెవరికో చెవులు లేనటువంటి దాని విషయంలో మాట్లాడుకున్నటువంటి దాన్ని బట్టి నీ చెవి ఫీల్ అయింది. నీకు చెవి ఉన్నది, నీ చెవి ఫీల్ అయింది. ఇప్పుడు ఫీల్ అయ్యి చెవులు అందరం కలిసి మేము ధర్నా చేస్తున్నాం, మీరు కళ్ళతోటి అని చేసుకోండిగా, మా అవసరం మీకు లేదు కదా, అవసరమైతే కూసిపడేయండి, మేము మమ్మల్ని సపరేట్ చేయండి అని చెవి అన్నదనుకోండి. అంటే నిజంగా ప్రాక్టికల్గా ఆలోచించండి. అప్పుడు మీ స్పందన ఏంటి? నేను మీకు అవసరం లేదు కదా తీసేయండి అని అన్నాయి అనుకోండి, చెవులన్నీ తీసేసేదాకా ఎంబడి పడుతున్నాయి, ఇలా ఇక్కడ పెద్ద నొప్పి పెడుతుంది, రభస. ఏంటి పరిస్థితి? నువ్వు తీసేయలేవు, అది నాకు కావాలి అని అనుకుంటావు. గనుక ఇప్పుడు కళ్ళు రంగులను చూస్తుంది కావచ్చు, దారిని చూస్తుంది కావచ్చు, కానీ మంచి స్వరాలను వినగలిగేటువంటిది ఏది? చెవి కదా. మీరు ఇంకొకటి చెప్పనా, పుట్టుకతో గనక చెవిటివారుగా పుడితే రిలేటెడ్ సమస్యలు ఏంటి? మూగవారైపోతారు. మరి చెవిటి మూగ అయితే ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఏమండి, వాళ్ళ డెవలప్మెంట్లో కొంత కుంటుపడుతుంది, మానసికంగా కూడా కొంత సమస్య చోటు చేసుకుంటూ ఉంటుంది. గనుక ఇప్పుడు నేను కాలును గనక శరీరంలోనిది కానని అది అనుకున్నంత మాత్రమున శరీరంలోనిది కాకుండా పోలేదు. అలాగే నేను కన్ను కాను గనక నేను శరీరంలోని దాన్ని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడా? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడా? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. చక్కగా చెప్పాడు కదండి. శరీరం అంతా కన్నైతే వినుట ఎక్కడ? వినటానికి వినేది కావాలి. తర్వాత అంతా వినుట అయితే ఒకదానితో ఒకటి కంపేర్ చేసి చెప్తున్నాడు. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడా? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడా? వాసన చూసేదానికి ఏమైనా తక్కువ విలువ అండి? అది కనుక వాసన చూడకపోతే నువ్వు డ్రైనేజీలో నిలబడ్డా ఎందులో నిలబడ్డగట్టుగా ఫీల్ అవుతావు? దాని విలువ దానికి ఉంటుంది. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే దాన్ని చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే ప్రతి అవయవము దాని ప్రాధాన్యతని కలిగి ఉంటుంది, అన్నీ సమానమే అనేటువంటి భావనతో చెప్తున్నాడు.
ఓకే, 18వ వచనం. అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవమైతే శరీరము ఎక్కడ? అవయములు అనేకములైనను శరీరము ఒక్కటే. ఎన్ని అవయవాలు ఉంటాయండి మనకి? ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఎప్పుడు లెక్క పెట్టలేదు అనుకుంటా కదా, నెక్స్ట్ టైం లెక్క పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. మొత్తానికి 10ల కొద్దీ అవయవాలు ఉన్నాయి. ఇన్ని అవయవాలన్నీ కలిపి ఒక శరీరముగా ఉంటున్నది గనుక, ఎన్నో వచనంలో ఉన్నాం? 20వ వచనం. గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరము యొక్క అవయములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరీ ఆవశ్యకములే. అదంత అవసరం లేదులే, అది లేకపోయినా నడుస్తుందిలే అని నువ్వంటే నో. మనం ఇందాక చెవి గురించి మాట్లాడుకున్నాం కదా, కన్నుంటే సర్వైవ్ అవుతారు, చెవి లేకపోయినా పర్వాలేదు అని నువ్వు అన్నావు అనుకోండి. అసలు మీరు యేసయ్యని ఎలా నమ్ముకోగలిగారో దానికి ప్రైమరీ రూట్ కాజ్ ఏంటో చెప్పండి, ఆ రూట్ సోర్స్ ఏదో చెప్పండి. ఎవరో మనకు సువార్త చెబితే మనం వింటేనే కదా, వింటేనేనా డైరెక్ట్ బైబిల్ తీసి చదివినామా? అది లేదు. ఒకసారి ఊహించుకోండి, మీకు చెవులు లేవు, వినికిడి లేదు అంటే ఎవరు చెప్పినా వినే సోర్స్ మనకు లేదు. అప్పుడు మీ బిలీవ్ ఎక్కడో ఒకసారి ఆలోచించండి, మీ స్థానం ఎక్కడో, మన స్థానం ఎక్కడో ఒకసారి ఆలోచించండి. గనుక అని అంటున్నాడు. నువ్వు దేన్ని చిన్నది చేసి మాట్లాడటానికి వీల్లేదు. ఏది బలహీనమైనటువంటిదిగా, ఏది తక్కువదిగా మీకు అనిపిస్తూ ఉంటుందో నో, మీ మైండ్ సెట్ మార్చుకోండి. అదే ఆవశ్యకం, అదే చాలా ప్రాముఖ్యం. సంఘంలో పలానా లేకపోయినా నడుస్తుంది, అదేముంది అన్నట్టుగా మీరెప్పుడూ ఆలోచించకండి. ఏది అంత అవసరము లేదు, ఏది అంత వెయిట్ ఉన్నటువంటి పర్సన్ కాదు అన్నట్టుగా మీరు ఆలోచిస్తారో ఆ వ్యక్తే ఆవశ్యకమైనటువంటి వ్యక్తి అవుతాడు, మరి అవసరమైనటువంటి వ్యక్తి అవుతాడు. ఆ లోటు మీకు తెలియాలంటే మన శరీరంలోని ఒక అవయవం కోల్పోయినప్పుడు మనకు తెలుస్తుంది కదా, అవయవాన్ని కోల్పోయినప్పుడు మనకు తెలుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామో తెలుసా? సంఘములో ఏముండకూడదు? వ్యత్యాసములు ఉండకూడదు. సంఘములో సమాన భావన ఉండాలి. సంఘములో అందరము సహృదయంతో ఉండాలి. సంఘములో అందరము ప్రేమ కలిగి ఉండాలి. మేమందరము ఒక్కటి అనేటువంటి భావనలో ఉండాలి. సంఘంలో మేము కాపు క్రైస్తవులం, మేము మాదిగ క్రైస్తవులం, వారు మాల క్రైస్తవులు, ఈ రకమైనటువంటి ఇప్పటికి ఉన్నాయా లేదా? అక్కడక్కడ ఉన్నాయి. అలా ఉన్నాయి అనంటే మిగిలిన అవయవాలు తప్పుగా ఆలోచిస్తున్నాయి, తప్పుగా ప్రవర్తిస్తున్నాయి అని తన అర్థం. మన మైండ్ సెట్ను దయచేసి ఒకసారి మన పూర్వీకులు మనకు ఏదైతే ఇంప్లాంట్ చేశారో ఆ మైండ్ సోర్స్ తోటే మీరు ట్రావెల్ చేయకండి. మన కులపొళ్ళు, మన ఇరుగు పొరుగు వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలాగుంటుందో దాన్ని బట్టి నేను వాళ్ళకి అనుకూలంగా ఉంటాను అనేటువంటి విధానంలో మీరు ఆలోచన చేయకండి. మనం అనుకూలంగా ఉండాల్సింది యేసయ్యకి, మనం అనుకూలంగా ఉండవలసింది దేవుడికి, మనం అనుకూలంగా ఉండవలసింది మన ఆత్మీయ జీవితానికి. మన ఎప్పుడు కూడా మన మూలాలు పోవట్లా, మన ఆ జాడ్యం పోవట్లా, అది పోవాలి. ఇప్పుడు పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి మా కుల పొల్లే అని చెప్పి తిష్ట వేసుకుని కూర్చోవడానికి గల కారణం ఏంటి? మన పెద్దోళ్ళు
అదో పునాది వేశారు. దాని కాదని బయటికి వెళితే ఎట్లుంటుంది? అందరూ ఏమనుకుంటారు? ఎంత చిన్న చూపు చూస్తారు, ఎంత అవమానకరంగా మాట్లాడతారు. నువ్వు వాళ్ళని ఆలోచిస్తున్నావు, కానీ క్రీస్తును ఆలోచించట్లేదు. క్రీస్తు అనేటువంటి తల కలిగినటువంటి శరీరములోని అవయవాలన్నీ సమానమే. అంటే సంఘములోని వ్యక్తులందరూ సమానమే. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మీరు సమాజానికి విలువనిస్తారా? సమాజానికి గౌరవాన్ని ఇస్తారా? సమాజానికి సానుకూలంగా అనుకూలంగా ఉండాలని మీరు ఆలోచిస్తారా? మీరు క్రీస్తుకు దూరమైనటువంటి వారే, క్రైస్తవ్యానికి దూరమైనటువంటి వారే. ఏమండి? అలాగే ఇంటర్నల్గా కూడా మళ్ళీ మనలో ఏముండకూడదు? క్యాష్ ఫీలింగ్లు ఉండకూడదు. అలాగే ఎక్కువ చదువుకున్నోళ్ళు, తక్కువ చదువుకున్నోళ్ళు, పెద్ద ఉద్యోగం చేస్తున్నోళ్ళు, చిన్న ఉద్యోగం చేస్తున్నోళ్ళు, కాలేజీకి వెళ్ళి టీచింగ్ చేసేటోళ్ళు అయితే పెద్దోళ్ళు, ఇంటుండి వంట వండేటోళ్ళు అయితే చిన్నోళ్ళు. ఈ రకమైనటువంటి ఆలోచన పొరపాటున కూడా మన మనసులోనికి రాకూడదు. అండ్ ఇల్లాలి ఉద్యోగం చిన్నదేనా? మీరు ఒకసారి ఆలోచించండి. ఉద్యోగాలు చేసేటువంటి వారు కొంతమంది పాపం ఎక్కువ స్ట్రెయిన్ తీసుకొని ఇంటికి ఉద్యోగానికి న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సమన్యాయం అనే పదం వేరు, అది మళ్ళీ వేరు. సమన్యాయం కాదు. ముందు నీ ఇంటికి న్యాయం చేయాలి, ముందు నీ ఇంటికి న్యాయం చేయాలి, అలాగే నీ ఉద్యోగానికి న్యాయం చెయ్యి. ఉద్యోగానికి న్యాయం చేస్తాను, ఇంటికి చెయ్యను అనంటే అది పొరపాటు అవుతుంది. ఇల్లాలు యొక్క ముఖ్యమైన ధర్మం ఏంటి దేవుడు చెప్పింది? గృహిణి యొక్క పాత్ర గురించి ఏం చెప్పాడు? నీవు నీ భర్తను, నీ పిల్లలని ప్రేమించుము. అవునా? ఆ గృహిణికి మినిస్టర్ ఎవరన్నాడు? గృహమునకు ఇంటికి మంత్రి, మినిస్టర్, సేవకులు ఎవరన్నాడు? అయ్యో, స్త్రీల గురించి చెప్పినటువంటి మాట జ్ఞాపకం లేదా మీకు? ఏమన్నాడు? పదం చెప్పండి. మీరు ఒకసారి చదవండి, ఇక్కడే ఉండి. ఎక్కడ? తిమోతి పత్రికనా, తీతు పత్రికనా? త్వరగా తీసిన వాళ్ళు చదవండి. వినబల్లా? 2వ అధ్యాయము 5వ వచనంలో మనకేముంటుందంటే, యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారై పవిత్రులై ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలను. అవునా? అలాగే తిమోతి పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది కదా. తిమోతి పత్రికలో ఉన్నటువంటి మాట ఏంటి? రెండు ఏ పత్రిక? మొదటి పత్రిక 2వ అధ్యాయము. అది కాదు, స్త్రీల గురించి అక్కడ ఒక దగ్గరే ఉందా? ఒక మంచి మాట గమనిస్తాం కదా.
తిమోతి పత్రికలోనే ఉంటుంది. ఐదో అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మీ రెఫరెన్స్లను మీరే మర్చిపోతున్నారు. 5వ అధ్యాయం 14వ వచనం ఏమంటాడు? కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని ఏ పరిపాలన జరిగించాలి? ఫస్ట్ డ్యూటీ ఏది మీది? ప్రైమరీ డ్యూటీ గృహ పరిపాలన, అంటే హోమ్ మినిస్టర్ అని దాని అర్థం. పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండవలనని కోరుచున్నాను. అంటే గృహ పరిపాలన కనుక నువ్వు సరిగ్గా చేయకపోతే నిందించేవారెవరు? సాతానే. దానికి మీరు అవకాశము ఇచ్చినటువంటి వారు అవుతారు. అలాగని స్త్రీలు చదువుకోకూడదని కాదు, స్త్రీలు ఉద్యోగాలు చేయకూడదని కాదు. నీకున్నటువంటి స్టామినా ముందు గృహ నిర్వాహకత్వం చెయ్యి. ఇంకా ఓపిక ఉందా? నువ్వు చెయ్యగలిగేదంతా చెయ్యి. కానీ ఇది చెయ్యను, నేను బయట పోయి ఏదో చేస్తాను, అక్కడికి నా ఓపిక నశిస్తుంది కనుక ఇంటి పనులు నేను చెయ్యలేను అన్నటువంటి విధానంలో ఉండకూడదు. అంటే మన ప్రైమరీ డ్యూటీ ఇదనమాట. ఓకే, ఈ మాట ఎందుకు వచ్చింది? ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది మనకి? ఇప్పుడు ఈ స్త్రీలను గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చింది? మనం ఇప్పుడు ఎక్కడ ఆగాము? మళ్ళీ అక్కడికి రండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము ఎన్నో వచనంలో ఉన్నాం? 20 ఏంది సనిగి చెప్తున్నారు? 22 ఏమంటున్నాడు? అంతేకాదు, శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి ఆవశ్యములే. శరీరములో ఏ అవయములు ఘనత లేనివని తలంతుమో, సుందరములు ఘనత లేవని తలంతుమో ఆ అవయములను మరి ఎక్కువగా ఘనపరుచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. అంటే ఇక్కడ మనం చదువుకుంటూ వస్తున్నటువంటి ఈ సందర్భములన్నిటిలో కూడా శరీరము యొక్క అవయముల్లో ఏవి మరీ బలహీనములుగా కనబడునో అవి మరి ఆవశ్యకములే. అంటే దేనిని చిన్నగా తీసి పడేయటానికి వీలు లేదు, అన్నిటి యొక్క అవసరత ఉంటుంది. ఇప్పుడు ఇందులో కూడా పురుషుల పాత్ర ఉంటుంది, స్త్రీల పాత్ర ఉంటుంది. వారి వారి పాత్రలు గృహములలో నిర్వహించబడుచున్నట్టుగానే సంఘములో కూడా నిర్వహించబడాలి. 24వ వచనంలోకి వచ్చేసరికి సుందరములైన మన 23 చివర్లో సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును. ఎప్పుడు? సుందరములు కానటువంటి మన అవయములకి ఎక్కువైనటువంటి సౌందర్యం కలుగుతుంది అని అన్నాడు. ఉదాహరణకి శరీర జీవితంలో నల్లగానో పొట్టిగానో కాలొంకరగానో చెయ్యొంకరగానో బ్రతికారనుకోండి, వారు మరణించి తిరిగి లేవగలిగేటువంటి అర్హతలో ఉంటే మహిమగల శరీరంతో తిరిగి లేచినప్పుడు ఆ మహిమగల శరీరం కూడా నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా? చాలామంది ఎలా అపోహపడుతూ ఉంటారు అనంటే, ఆదాముకు ప్రక్కటెముక తీసేస్తే ఇక పురుషులందరికీ ఒక ఎముక తక్కువే అని ఇప్పటికీ బోధించబడుతున్నట్టు బోధనలు ఉన్నాయా? విన్నారా? ఎప్పుడన్నా విన్నారు. కానీ తక్కువ ఉన్నాయా? తక్కువ ఉంటాయా? ఉండవు. అలా తక్కువ ఉంటే కాలు లేనటువంటి వ్యక్తికి పిల్లలు పుడితే ఆ పిల్లలకు కూడా ఏముండకూడదు? ఉండకూడదు కదా. అలా జరుగుతుందా? జరగదు. అలాగే ఇక్కడ భూమి మీద రూపము ఏదైనా కానివ్వండి,
లేదా బలహీనముగా ఉన్నటువంటి అవయములు కలిగినటువంటి వారై ఉండొచ్చుగాక. కానీ ఎవరైతే అంటే మామూలుగా ఇక్కడ శరీర అవయవాలను పోలుస్తూ వ్యక్తులను పోల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏవైతే సుందరములు కావు అని మనం భావిస్తామో వాటికి ఎక్కువైన సౌందర్యము కలుగును అనంటే ఇన్ ఫ్యూచర్లో వారినే నేను ఎక్కువగా ఆశీర్వదిస్తాను. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం అనంటే, ఉదాహరణకి ఇక్కడ అన్ని సౌఖ్యము బాగా అనుభవించి వెళ్ళామనుకోండి, అప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు పేతురు గారు అడిగినప్పుడు, అయ్యా మేము ఇన్నిటిని కోల్పోయాము, ఇన్నింటిని నష్టపోయాము, ఇన్నింటికి దూరం అయిపోయాము అనంటే యేసయ్య ఏం చెప్పాడు? మీరు వేటికైతే దూరం అయిపోయారో వాటికి 100 రెట్లు మరలా పొందుకుంటారు అన్నాడు. అవునా? అలాగే ఈ లోకంలో బ్రతకగోరువాడు అంటే తన ప్రాణమును తాను కాపాడుకొని చూసేటువంటి వాడు ఏమవుతాడు అని అన్నాడు? తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ఎవడైతే నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణములను పెడతారో వారు వాటిని పొందుకుంటారు. అవునా? అలాగే ధనవంతుడు పరలోక రాజ్యము చేరుట అసంభవం. మరి ఇప్పుడు ధనవంతుడు లాజరు విషయంలో మనం ఆలోచన చేస్తే ఎవరు నెమ్మది పొందు స్థలంలోనికి వెళ్ళారు? ఎవరు నరకంలోనికి వెళ్ళారు? పేదవాడైనటువంటి దరిద్రుడైనటువంటి లాజరే పరదైసుకు నెమ్మది పొందు స్థలానికి వెళ్ళాడు. ఇప్పుడు ఇందులో మన అందాన్ని చూసుకొని మనం మురిసిపోయామనుకోండి. అందాన్ని గురించి దేవుడు సింగిల్ స్టేట్మెంట్ ఏమిచ్చాడు? అందం మోసకరం. ఎవరిని మోసం చేస్తుంది అది? ఇతరులను మోసం చేయటం కాదు, తనను తాను కూడా మోసం చేసుకుంటుంది. నేను గొప్ప, చాలా అందగత్తెను, నేను ఇంతటోని అంతటోని, కండలు తిరిగినోని అని చెప్పేసి నిన్ను నీవు భ్రమలో పడేసుకుంటావు. అయితే చివరికి నీవు నేలకు ఖర్చుకు పడతావు. నిన్ను నీవు హెచ్చించుకుంటే తగ్గించబడతావు, నిన్ను నీవు తగ్గించుకుంటే హెచ్చించబడతావు. ఇప్పుడు సంఘములో కూడా ఎవరు చిన్నవారని, ఎవరు తక్కువ వారని, వారికి అంత నైపుణ్యము లేదు, ఇట్లా అట్లా అని మనం ఎవరి గురించి అయితే మాట్లాడతామో దాన్ని దేనితో పోల్చాడు ఇక్కడ? అందవిహీనమైనటువంటిది అనేటువంటి దాంతో పోల్చాడు. అయితే ఏది సుందరము కాదని మనం అనుకుంటామో భవిష్యత్తులో దేవుడు దానినే హెచ్చిస్తాడు. అంటే అతడినే ఆవిడనే హెచ్చిస్తాడు అని దాని అర్థం. వారికే మహిమ కలిగినటువంటి జీవితము అనుగ్రహించబడుతుంది, పరలోక జీవితము అనుగ్రహించబడుతుంది. ఇవన్నీ ప్రతి పాయింట్ కూడా పిన్ పాయింట్గా మనం క్యాప్చర్ చేసి మన మదిలో ఎప్పటికీ ఉంచుకోవలసినటువంటి విషయాలు. ఇవి చిన్నగా అనిపిస్తూ ఉంటాయి, కానీ మన ప్రాక్టీసింగ్ లైఫ్లో ఈ మిస్టేక్లే మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం. దాన్ని గమనించుకోవాల్సినటువంటి విషయం. రైట్? ఏవైతే సుందరము కావని మనం భావిస్తూ ఉంటామో అవే ఎక్కువైనటువంటి సౌందర్యమును వాటికే కలుగుతుంది. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదు. అయితే శరీరంలో వివాదము లేక అవయములు ఒకదానికి ఒకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చియున్నాడు. శరీరంలో వివాదములు లేక అవయములు ఒకదానితో ఒకటి ఏకముగా పరామర్శించులాగున. అంటే శరీరములోని అవయవాలన్నీ ఒకదానితో ఒకటి ఎలా పరామర్శించుకుంటాయి నేను మరలా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అలాగే మనము ఇప్పుడు ఎలా ఉండాలి? అలాగే పరామర్శించుకునేటువంటి వారముగా ఉండాలి. అంటే ఒక్కరముగా ఉండాలి, ఒక ఆలోచన కలిగి ఉండాలి, ఒక త్రాటిలో నడవాలి, ఒక సహవాసములో ఉండాలి, ఒకరికి ఒకరు సహకరించుకునేటువంటి వారముగా ఉండాలి. అయితే చెప్తున్నటువంటి మాట ఇక్కడ, దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి ఉన్నాడు అని అంటున్నాడు. అంటే దాని అర్థం మనము ఎవరి విషయంలోనైతే చిన్న చూపు కలిగి ఉంటామో వారే దేవుని దృష్టిలో గొప్ప స్థానములో ఉన్నటువంటి వారు.
దేవుని హృదయంలో వారికి విలువైనటువంటి స్థానము ఉంటుంది, మర్చిపోకూడదు. కనుక ఇక్కడ మనకు భేదాభిప్రాయములు ఉండకూడదు. నేను తక్కువ, వారు ఎక్కువ, లేకుంటే వాళ్ళు తక్కువ, నేను ఎక్కువ అనేటువంటి భావన మనలో ఉండకూడదు. అందరము సమానము అనేటువంటి విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. 26వ వచనం, కాగా ఒక అవయవము శ్రమపడున్నప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. కాలుకు ముళ్ళిరిగితే అది కొంచెం ఈ మధ్యస్థంగా అక్కడెక్కడో ఇరిగిందనుకోండి, అది ఒక మానాన ఇట్లా కాలు మలగదు, అది గుచ్చుకున్న ముళ్ళు స్థానం కనబడదు. అప్పుడు నువ్వు వంగి దాన్ని పైకి ఇట్లా మలుచుకొని నువ్వు అక్కడే ఉన్నావు అనుకోండి, ఇప్పుడు పిన్నిసి పెట్టి ఆ ముళ్ళును తీయాలి. ఆ విషయంలో నీ కళ్ళు ఎంత స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి, ఎంత అటెన్షన్గా ఉంటాయి, అవునా? అక్కడ నీ చెయ్యి పినీసును పట్టుకొని దాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ స్కిన్ని తొలగించి హోల్ చేసి దాన్ని బయటికి లాగాలి. అక్కడ ఎంత తీసిన వాళ్ళకు, అలా తీసుకున్నటువంటి వాళ్ళకు బాగా అనుభవం ఉంటుంది అది, అవునా? అంటే ఆ రిస్క్ అనేటువంటిది, కాలు గుచ్చుకున్నది కదా నాకేం పని అని చెప్పి చెయ్యి అనుకోదు, కన్ను అనుకోదు, అన్ని అవయవాలు స్పందిస్తాయి. మీరు కూడా అంటే చెప్పిన మాటను నొక్కి మళ్ళీ చెబుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తే అది మనకు చెప్పబడుచున్నది, మనమును దాన్ని గమనించాల్సినటువంటి విషయము, అవునా? శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. అది ఇందాక మాట్లాడుకున్నట్టుగా పాట పాడినందుకు ది బెస్ట్ ప్రైజ్ వచ్చిందనుకోండి, గొంతుకు బెస్ట్ ప్రైజ్ వచ్చింది, మాకు రాలేదని చేతులు ఏడవటం మీరు ఎప్పుడైనా చూసారా? ఏమండి? గొంతు పాడినందుకు మంచి మెడల్ వస్తే, మంచి గిఫ్ట్, మంచి బహుమానము వస్తే ముందు ఉప్పొంగేది ఏంటిది? హృదయం, అవునా? కళ్ళప్పుడు బ్రైట్ కనబడతాయి కదా. కళ్ళు ఎందుకు బ్రైట్ కనబడ్డాయి? ముఖములో చిరునవ్వు వచ్చింది కదా. ముఖంలో చిరునవ్వు ఎందుకు వచ్చింది? నోరెందుకు నవ్వుచున్నది? అంటే చూడండి, అంటే ప్రతిదిని షేర్ చేసుకొని దుఃఖమైన సమానంగా తీసుకుంటున్నాయి, ఆనందమైన సమానంగా తీసుకుంటున్నాయి. ఇప్పుడు మనలో ఒకవారు చక్కగా పాడుచున్నారు అనంటే సంఘమంతా ఆనందించాల్సినటువంటి విషయం ఇది. ఒకరు చక్కగా వాక్యం చెబుతున్నారు అనంటే సంఘమంతా ఆనందించాల్సినటువంటి విషయం ఇది. ఒకరు మంచిగా సర్వీస్ చేస్తున్నారు అనంటే సంఘమంతా ఆనందించాల్సినటువంటి విషయం ఇది. ఒకరు ఇదిగో వీడియోలని చక్కగా రికార్డింగ్ చేసి, చక్కగా ఎడిటింగ్ చేసి, చక్కగా పబ్లిష్ చేస్తున్నారు అనంటే సంఘమంతా ఆనందించాల్సినటువంటి విషయము. ఇప్పుడు మన వీడియోలు సరిగ్గా ఎడిటింగ్ లేవు, సరిగ్గా పబ్లిష్ అవ్వట్లేదు అన్నప్పుడు ఎవరు బాధపడాలి? రమేష్ అన్న ఒక్కడేనా? అందరము బాధపడాలి. అంటే బాగా పబ్లిష్ అవుతుందన్నప్పుడు అందరము ఆనందిస్తాం, అవ్వట్లేదు అన్నప్పుడు అందరము బాధపడతాం. ఇలా ప్రతి దానిలో అందరము రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి అన్నిటి విషయంలో మనం అలా స్పందించగలిగితే సమన్వయం బాగుంటుంది, సహకరించుకుంటాము, ఎక్కడ లోటు లేకుండా ఉండలాగున జాగ్రత్త పడతాము. అప్పుడు నిండు ఆరోగ్యము కలిగినటువంటి శరీరం అనేటువంటి సంఘముగా మనము ఉంటాము. అలా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇంకా కిందికి వెళ్ళినట్టయితే పేజీలు మారిపోయినాయి. 27 అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. అవయవాలుగా మీరు ఉన్నారు, కానీ ఒక్క శరీరములోనే ఉన్నారు. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులను గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలను గాను, పిమ్మట కొందరిని బోధకులను గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను,
తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను. అందరూ అపోస్తలులా? కాదు. అందరూ అపోస్తలులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతములు చేయువారా? భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ భాషలకు అర్థం చెప్పుచున్నారా? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదిగాక సర్వోత్తమమైనటువంటి మార్గము మీకు చూపుచున్నాను. అంటే ఇక్కడ అందరూ అపోస్తలులా అంటే కాదు, అందరూ బోధకులా అంటే కాదు, అందరూ భాషలు మాట్లాడేటువంటి వారా అంటే కాదు, అర్థం చెప్పేటువంటి వారా అంటే కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరము ఉంటుంది. ఇప్పుడు కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఉన్నప్పుడే శరీరం అనేటువంటి ఒక పరిపూర్ణత వస్తుంది. ఇందులో ఒకటి లేక ఒకటి ఉన్నది అని అంటే అది వైకల్యంతో ఉన్నది అని దాని అర్థం శరీరం. అలాగే మనము డిఫరెంట్ డిపార్ట్మెంటల్ వారిగా మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాడు, ఇప్పుడు చిన్నోడు అక్కడ కూర్చున్నాడు అని అంటే, స్వరాజ్ అక్కడ కూర్చున్నాడు అని అంటే ఆయన చక్కగా ప్లే చేయగలడు. ఏంటవి? దాన్ని ఏమంటారు? కాంగో చక్కగా ప్లే చేస్తాడు, అవునా? ఇంకొకరు ఇక్కడ క్యాషియో పెట్టుకొని కూర్చున్నాడు అంటే దాన్ని చక్కగా ప్లే చేస్తాడు, మంచి సంగీతాన్ని సృష్టించగలుగుతాడు, అవునా? ఇక్కడ కెమెరా పెట్టుకొని అక్కడ కూర్చున్నాడు అని అంటే బాగా తెల్లగా కాకుండా, బాగా నల్లగా కాకుండా, గుడ్డేరు లేక పెద్ద ముఖం పెట్టకుండా, అలాగని చిన్నగా సీమంతా చూపెట్టకుండా చక్కగా బ్యాలెన్స్ చేసి చూపించడానికి అక్కడ కూర్చుంటాడు. ఆయనకుండే నైపుణ్యము ఆయనకుంటుంది. అలా ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం ఉన్నది కనుక మనము ఎవరము కూడా ఒకరము ఎక్కువ ఒకరము తక్కువ అనేటువంటి భావన కాకుండా అందరికీ సమ ప్రాధాన్యత ఉన్నది. ఆ మాటకు వస్తే వారు తక్కువ అని నువ్వు ఎవరిని గురించి అయితే మాట్లాడుకుంటావో దేవుడు వారినే ఎక్కువగా చేస్తాడు, జాగ్రత్త అని అంటున్నాడు. నిజంగా చెప్పండి, ఇది చదివి ఉన్నటువంటి రెఫరెన్స్ కాబట్టి ఒకవేళ కనుక మీరు ఆ డెప్త్లోనికి వెళ్ళి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మీరు థింకింగ్ చేయకపోతే మీకు బోర్ కొడుతుంది డెఫినెట్గా. కానీ ఆ డెప్త్లోనికి వెళ్ళి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించినప్పుడు మనకు చాలా లోపాలు కనపడతాయి. మనం చేస్తున్న పొరపాట్లు ఏంటో మనకు తెలిసి వస్తాయి. మనకు భయం పుట్టుకుంటుంది. అవును కదా అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. నేను ఇలా ఆలోచిస్తున్నానేంటి అని చెప్పి దాన్ని కరెక్షన్ చేసుకుంటాం మనం. అలా కరెక్షన్ చేసుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితం బాగుపడుతుంది, గాడిలో ఉంటుంది, సరి అయినటువంటి ప్రయాణంలో మనము ఉంటాం, మన సంఘాన్ని ఉంచుకుంటాం. ఆ రకంగా దేవుడు నివాసం చేయగలిగేటువంటి దేవాలయంగా ఆ సంపూర్ణతని సాధించుకుంటాం. దయచేసి ఇలా ఈ విషయంలో మీరు దృష్టి పెట్టండి. మీకు మనకు దేవుడు ఇచ్చినటువంటి తలాంతును చక్కగా వాడండి. ఏమేమి కలిగి ఉండాలి? సంఘములో మనమందరము సమానము అనేటువంటి భావన కలిగి ఉండాలి, మొదటిది. రెండవది, మనమందరము ఒకరిని ఒకరము ప్రేమించుకోవాలి. మూడవది, ఒకరికి ఒకరము సహకరించుకోవాలి. అవునా? ఒకరికి ఒకరము సహకరించుకోవాలి, ఒకరికి ఒకరము అన్యోన్యంగా ఉండాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనకు కనబడతాయి. అలా ఉన్నప్పుడు ఇప్పుడు మన టాపిక్ ఏంటి? సంఘ క్రమం. ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ సందర్భంలో, ఇప్పుడు ఈ కొరింథీ పత్రికలు చదువుకున్నట్టు ఈ 12వ అధ్యాయంలో ఈ సందర్భంలో సంఘ క్రమమును దృష్టిలో పెట్టుకొని మాట్లాడమంటే ఇప్పుడు మీరు ఏం మాట్లాడాలి? సంఘ క్రమం ఏంటి? ఇప్పుడు ఇందులో కొందరము ప్రస్తుత కాలానికి అయితే, అప్పుడైతే అపోస్తలులు, కొందరు బోధకులు, కొందరు భాషలు మాట్లాడేవారు, కొందరు అర్థాలు చెప్పేటువంటి వారు, ఇంకొందరు ఇంకొకటి. అవునా? ఇప్పుడైతే మనము బోధించేటువంటి వారము, అవునా, చదివేటువంటి వారము, పాడేటువంటి వారము, డ్రమ్స్ ప్లే చేసేటువంటి వాళ్ళము, వీడియో తీసేటువంటి వాళ్ళము, ఎడిటింగ్ చేసేటువంటి వాళ్ళము, ఊడ్చేటువంటి వాళ్ళం, తుడిచేటువంటి వాళ్ళం, చప్పట్లు కొట్టేటువంటి వాళ్ళం,
అతిథులను అంటే సంఘానికి ఆహ్వానించుకునేటువంటి వాళ్ళం, కరపత్రికలు పంచేటువంటి వాళ్ళం, కొత్త వారిని సంఘానికి తీసుకొచ్చేటువంటి వారం, సెమినార్ని పెట్టేటువంటి వారం, మీటింగులని పెట్టేటువంటి వారం, సెమినార్ యూత్ మీటింగ్ పెడుతున్నప్పుడు నలుగురిని కొత్త వాళ్ళని తీసుకొచ్చేటువంటి వారం. ఏమండి, కొత్త వాళ్ళని తీసుకొచ్చే నైపుణ్యం కూడా అందరికీ ఉండదు. టెక్నిక్, అదొక టెక్నిక్. చాలా తెలివిగా వాళ్ళని యుక్తిగా తీసుకురావాలి. అవునా? ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. యాంకరింగ్ చేసేటువంటి నైపుణ్యం, ఇలా ప్రతి వారికి దేవుడు ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. ఆ ఇచ్చినటువంటి నైపుణ్యం మనం పర్టికులర్గా క్వశ్చన్ పేపర్ ఏది అనేటువంటిది కాదు, దానికి మనం సమాధానం రాయగలిగామా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. అది సైన్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, లేకుంటే మరొకటి ఏదైనా కావచ్చు. 100కి 100 మార్కులు వచ్చాయా లేదా, 100కి 100 మార్కులు వచ్చాయా లేదా, అది మనం చూసుకోవాలి తప్ప నాది మ్యాథ్స్, నీది ఇంగ్లీషు, నాది మ్యాథ్స్ కాబట్టి పెద్దది, నీది ఇంగ్లీష్ కాబట్టి చిన్నది, ఇట్లా మనం ఎప్పుడూ ఆలోచించకూడదు. దయచేసి ఈ దృష్టికోణంతో మీరు ఆలోచించండి. సంఘము చక్కని క్రమం. ఇక్కడ క్రమము అంటే పర్టికులర్గా ఏమొచ్చింది ఇప్పుడు ఇక్కడ పాయింట్, సెంటర్ పాయింట్ ఏంటి? మనమందరము ఎక్కువ తక్కువ అనేటువంటి భేదములు లేకుండా ఐకమత్యముతో సమాన సద్భావనతో ఉండాలి. ఇది సంఘములోని ఒక క్రమం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నీకు